హాయ్ ఫ్రెండ్స్! న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! ఇంకా అందరూ కేక్స్ కొంటారు ఈ న్యూ ఇయర్‌కి. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. కేక్ చేయాలంటే టైం పడుతుందండి. బట్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ చెప్తాను. అలాగే వీడియో చూసిన తర్వాత నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు కేక్ కోసం ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా అండి. ఈ ఓరియో బిస్కెట్స్ నుంచి క్రీమ్ సపరేట్ చేసుకోండి ఇలా. ఈ క్రీమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే కేక్ టాపింగ్‌కి అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బిస్కెట్స్ ఇంకా క్రీమ్ సెపరేట్ చేసాం కదా! ఇప్పుడు ఈ బిస్కెట్స్‌ని లైట్‌గా ఇలా పీసెస్ చేయండి. నెక్స్ట్ ఈ పీసెస్‌ని మిక్సీ జార్‌లో వేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఈ పౌడర్‌తో కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినంత మిల్క్ వేసుకొని అడ్జస్ట్ చేస్తూ ఇలా విస్కర్‌తో మొత్తం కలపండి. నెక్స్ట్ మీ దగ్గర ఈనో ఉంటే అది, లేకపోతే బేకింగ్ సోడా వేసుకొని మిల్క్ వేసి ఇలా కలుపుకోండి. మరీ గట్టిగా లేకుండా, లూజ్‌గా లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోనే స్టాండ్ పెట్టుకొని 8-10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుందామండి. ఇది హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం బేకింగ్ ట్రేకి బటర్ అప్లై చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని దీనికి కూడా పైన అప్లై చేయండి బటర్‌ని. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని ఇందులో వేసేద్దాం. ఓకే. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత హీట్ అయింది కదా! ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే ఇందులో పెడుతున్నాను. ఇది లో ఫ్లేమ్‌లో 30-35 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ దీనికి టాపింగ్ కోసం చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 200 ml పాలు, ఇంకా 100 గ్రామ్స్ షుగర్, నెక్స్ట్ నేను కోకో పౌడర్ తీసుకుంటున్నా అండి. ఇది షుగర్‌లెస్ కోకో పౌడర్. ఇది కూడా ఇప్పుడు పాలల్లో వేస్తున్నా అండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవన్నీ కలుపుతూ ఉండండి. లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇది కొంచెం థిక్‌గా అవుతుంది కదా! ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి 2-3 మినిట్స్ వరకు ఇలా కలపండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. గట్టి పడుతుంది. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అవ్వనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు 35 మినిట్స్ తర్వాత కేక్ బాగా అయితే కుక్ అయింది. ఇప్పుడు ఈ ట్రే ఓపెన్ చేసి కేక్ తీసుకుంటున్నాను చూడండి. కొంచెం కూడా దీనికి అంటలేదు. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ మీద ఫస్ట్ లేయర్‌గా ముందుగా మనం క్రీమ్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! ఇందులో కొంచెం మిల్క్ వేసి మొత్తం బాగా కలుపుకోండి సిరప్ లాగా. ఇలా ఒక లేయర్ లాగా వేసేయండి. నెక్స్ట్ ఈ సిరప్‌ని కేక్ పైన మొత్తం స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ ముందుగా మనం చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! అది కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా. ఇంకా మీకు నచ్చితే ఈ కేక్ పైన చాకో చిప్స్ లేదా నట్స్, ఇంకా గ్రేటెడ్ చాక్లెట్ మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి సర్వ్ చేసుకోవడమే.